హలో మై డియర్ వ్యూవర్స్. ఈరోజు నేను నా తమ్ముడు తంబల్పల్లి దగ్గరలో ఉన్న మల్లయ్యకొండలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నాం. తంబల్పల్లిలో ఎంటర్ అవ్వగానే ఇదిగో మనకు కనిపిస్తుంది కదా పాత బస్ స్టాండ్. ఇక్కడే మల్లయ్యకొండకు వెళ్ళే బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్‌కి వెళ్తే మల్లయ్యకొండకు చేరుకోవచ్చు. తంబల్పల్లిలో ఉన్న పాత బస్ స్టాండ్ నుంచి మనం అలాగే లోపలికి వెళ్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీధి నుంచి మనం స్ట్రైట్‌గా లోపలికి వెళ్ళాలి. మల్లెకొండకు వెళ్లేందుకు 2 మార్గాలున్నాయి. మొదటిది తంబలపల్లి, రెండో మార్గం శివపురం. శివపురం నుంచి వస్తే మెటుకులు ఎక్కి అడవిలోంచి రావాల్సి ఉంటుంది. తంబలపల్లి మార్గంలో రోడ్డు సౌకర్యం కలిగింది కాబట్టి, బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది కాబట్టి దేవస్థానానికి వెళ్ళడం సులువయింది. బస్సు సౌకర్యం కలిగి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు మల్లికార్జున స్వామి దర్శనం కోసం మల్లెకొండకు వస్తున్నారు. ఇలాగే కొంత దూరం వెళ్ళాక మనకి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మల్లెకొండ అనే బోర్డు. ఈ బోర్డు నుంచి మనం లెఫ్ట్‌కి వెళ్తే మన మల్లికార్జున స్వామి కొలువై ఉన్న మల్లెకొండకి చేరుకుంటాం. ఈ మార్గంలోనే స్ట్రైట్‌గా వెళ్ళాలి. మనం చూసిన బోర్డు నుంచి మల్లయ్యకొండకి 7 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈరోజు సోమవారం కాబట్టి చాలామంది భక్తులు ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చే ఉంటారు. ఇలాగే కొంత దూరం వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒక టెంపుల్ కనిపిస్తుంది. అలాగే ముందుకు వెళ్తే ఒక చిన్న కిరాణా షాప్ ఉంటుంది. అక్కడ మీరు టెంకాయల్ని తీసుకోవచ్చు, లేదా పైకి వెళ్ళినా తీసుకోవచ్చు. మేము రాగానే అక్కడ అక్క బైక్ టోకెన్ తీసుకోమని టికెట్ ఇచ్చారు. 20 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకొని ఇక్కడే టెంకాయ కూడా తీసుకొని బయలుదేరాము. ఇదిగో మనకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్‌లో భవనము. ఇక్కడే అన్నదానం లాంటి కార్యక్రమాలు మహాశివరాత్రి రోజు చేస్తారు. ఇప్పుడు మేము కొండ ఎక్కుతున్నాము. రోడ్ మలుపులు చాలా ఉంటాయి. వాహనాల్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళడం మంచిది. మేము మలుపులు దాటుకుంటూ హారన్ కొడుతూ మల్లికార్జున స్వామిని తలుచుకుంటూ వెళ్తున్నాము. రోడ్డు చాలా విశాలంగా ఉంది. వన్ వే కాబట్టి మనం మలుపుల్లో జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. ఇలాగే కొంత దూరం వెళ్ళాక మనకి ఒక టెంపుల్ కనిపిస్తుంది చిన్నది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడు కొత్తగా అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంది. ఈరోజు సోమవారం కావడం వల్ల చాలామంది భక్తులు దైవ దర్శనం కోసం వచ్చారు. ఇక్కడ దర్శించుకొని ఇక్కడి నుంచి మేము మళ్ళీ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొంచెం కూడా స్పేస్ లేదు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. అందుకని చెప్పేసి దేవుడిని బయట నుంచే మొక్కొని ఇక్కడి నుంచి మళ్ళీ మల్లయ్యకొండకి స్టార్ట్ అయ్యాము. నిజంగా ఊటీ లాంటి చల్లటి ప్రదేశం, అందమైన ప్రదేశం మన మల్లయ్యకొండ. ఇక్కడ మల్లికార్జున స్వామి కొలువై ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి వాతావరణం మరి ఎక్కడ ఉండదని చెప్పుకోవచ్చు. ఎక్కువగా దేవుళ్ళు కొండపై కొలువై ఉన్నది ఈ స్వచ్ఛమైన వాతావరణం కోసమే అనుకుంటా. ఇలాగే కొంత దూరం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మన రైట్ సైడ్‌లో నాగదేవత గుడి మనం చూడొచ్చు. ఈ గుడి దాటుకొని ముందుకు వెళ్తే మన మల్లికార్జున స్వామి గుడికి చేరుకుంటాము. ఆల్మోస్ట్ మేము కొండపైకి వచ్చేసాము. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మన లెఫ్ట్ సైడ్‌లో మన బోర్డు కనిపిస్తుంది కదా మల్లయ్యకొండ బోర్డు అని. ఇదే మన మల్లికార్జున స్వామి కొలువై ఉన్న పవిత్రమైన దేవస్థానము. మనం లెఫ్ట్ సైడ్‌లో చూసిన మల్లయ్యకొండ బోర్డుని క్రాస్ చేసి అలాగే ముందుకి లోపలికి వెళ్తే మనకు రైట్ సైడ్‌లో ఒక దారి కనిపిస్తుంది. ఆ దారి గౌరమ్మ వారి ఆలయానికి వెళ్ళే దారి. అలాగే మన రైట్ సైడ్‌లో ఒక దారి కనిపిస్తుంది. అది మల్లికార్జున స్వామి ఆలయంకి వెళ్ళే దారి. ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా ఒక తొట్టెలాగా. ఈ తొట్టె దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని దైవదర్శనానికి అందరూ భక్తులు వెళ్తారు. ఈరోజు సోమవారం అయినందువలన చాలామంది భక్తులు వచ్చారు. అదే మహాశివరాత్రి నాడు ఆ మల్లికార్జున స్వామి దర్శనం కోసం చాలామంది వస్తుంటారు. అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు ఆ రోజు. ఫైనల్‌గా మేము మల్లయ్యకొండ పైకి చేరుకున్నాము. మేము చేరాలనుకున్న మల్లికార్జున స్వామి గుడికి చేరుకున్నాము. ఇదే మన మల్లయ్యకొండలో కొలువై ఉన్న మన మల్లికార్జున స్వామి ఆలయము. ఇక్కడ జనాలు ఎక్కువగా సోమవారం, శుక్రవారం దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. మన మల్లయ్య కొండలో కొలువై ఉండడం మనం చేసుకున్న అదృష్టం అని భావించవచ్చు. మనకున్న బాధలు, కష్టాలు పోయినంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికొస్తే. ఇక్కడే మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఒక మండపం కనిపిస్తుంది. శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మండపం. ఇక్కడే మల్లికార్జున స్వామికి, పార్వతీమాతకి వివాహం జరిపిస్తారు శివరాత్రి నాడు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే ధ్వజస్తంభం. ఇక్కడ టెంకాయని పగలగొట్టి ధ్వజస్తంభం దగ్గర నిల్చొని మల్లికార్జున స్వామిని మొక్కితే కోరికలు తీరుతాయని ఇక్కడ వాళ్ళ భక్తుల నమ్మకం. శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను, సోమవారం, శుక్రవారం చాలామంది భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తారని. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, అదే రెండవ మార్గం. శివపురం నుంచి మెటుకులు ఎక్కి అడవి నుంచి రావాలి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి. శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అన్నదానం చేసే చోటు ఇది. స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడికి వచ్చి భక్తులు భోజనం చేసి వెళ్ళొచ్చు. అలాగే మీకు అన్నదానం చేసే ఉద్దేశం ఏదైనా ఉంటే అన్నదాన విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఇదే భక్తులు వారి తలనీలాలను మల్లికార్జున స్వామికి అర్పించే చోటు. భక్తులు కోరికలు కోరుకొని మల్లికార్జున స్వామిని తలుచుకుంటూ వారి తలనీలాలను ఆ స్వామికి అర్పిస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, కొంతమంది వారి తలనీలాలను శ్రీ మల్లికార్జున స్వామి వారికి అర్పిస్తున్నారు. నిజంగా మన మల్లయ్యకొండ చాలా బాగా డెవలప్ చేశారని చెప్పొచ్చు. తలనీలాలను ఇచ్చే రూమ్ కూడా చాలా పెద్దది ఉందని చెప్పొచ్చు. శ్రీ మల్లికార్జున స్వామి వారికి తలనీలాలను ఇచ్చిన తర్వాత భక్తులు ఈ కోనేరులోకి దగ్గరికి వచ్చి
మునిగిన తర్వాత వారి దుస్తులను మార్చుకోవడానికి కోనేరు పక్కనే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ గదుల్లోనే దుస్తులను మార్చుకోవచ్చు. ఇప్పుడే మేము శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి ఆలయంలోకి వచ్చాము. చూశారుగా ఎంతమంది భక్తులు ఉన్నారో. ఈ భక్తులు ఉండడం వల్ల లైన్‌లో నిలబడి ఉన్నాము. స్వామివారి ఆలయంలో రాగానే ఏదో తెలియని ప్రశాంతత. అర్చన చేపించేవారు ఆలయంలోనే అర్చన టికెట్ తీసుకోవాలి. చాలామంది భక్తులు అర్చనలు, అభిషేకాలు చేపించడానికే వచ్చారు. ఆలయాన్ని ఎంతో చక్కగా నిర్మించారు. దైవ దర్శన భాగ్యం కలగాలంటే దేవుని పిలుపు ఉండాలి అంటారు. నాకు ఆ భాగ్యం కలిగిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామివారి దర్శనము నాకు కలిగింది కాబట్టి. మల్లికార్జున స్వామిని దర్శించుకొని, పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఇంక బయటికి బయలుదేరాము. దర్శనం అయ్యాక బయటకొచ్చే దారిలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా లడ్డూ కౌంటర్. ఇక్కడ లడ్డూ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ముందర చెట్టు. శివరాత్రి రోజు శివమాల వేసిన స్వాములు వారి మాలను తీసి ఇక్కడ కనిపిస్తున్న చెట్టుపై ఉంచుతారు. అలాగే కోరికలున్నవారు ఆ మల్లికార్జున స్వామిని వేడుకొని ముడుపులు ఈ చెట్టుకు కడతారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరాలని. శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం అయ్యాక గౌరమ్మ వారి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ బోర్డు చూడొచ్చు, గౌరమ్మ గుడికి దారి అని. ఇలాగే వెళ్తుండాలి. కొత్తగా మెటికలు నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి వచ్చేలోపు పనులు పూర్తి అయిపోతాయని అనుకుంటున్నాను. నిజంగా చాలా త్వరగా మన మల్లయ్య కొండ అభివృద్ధి చెందుతుంది. అందరూ అమ్మవారి దర్శనం కోసమే వెళ్తున్నారు. మేము కూడా అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు మహాశివరాత్రి రోజుకి పూర్తవుతాయని అనుకుంటున్నాను. అమ్మవారి దర్శనానికి భక్తులకు సులువుగా మెటికల గుండా వెళ్ళొచ్చు. మొత్తానికి మెటికలు ఎక్కి అమ్మవారి కొలువై ఉన్న ఆలయానికి దగ్గరగా వచ్చేసాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న గుడి. ఇదే మన గౌరమ్మ అమ్మవారి ఆలయం. ఇక్కడే అమ్మవారి కొలువై ఉన్నారు. మల్లికార్జున స్వామి దర్శనం అయ్యాక గౌరమ్మ తల్లి దర్శనం చేసుకుంటే మన తల్లిదండ్రుల దీవెనలు మనతో ఉన్నట్టే. ఇక్కడే మన గౌరమ్మ అమ్మవారు కొలువై ఉన్న ఆలయం ఇదే. ఇక్కడ ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి స్త్రీలే ఎక్కువ వస్తారు. ఎందుకంటే సంతాన భాగ్యం కలగాలని వాళ్ళు అమ్మవారిని మొక్కి ముడుపులు ఇక్కడ చెట్లు కడతారు. ఇలా ముడుపులే కాకుండా ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ తన జీవిత భాగస్వామి మంచివాళ్ళు రావాలని రాళ్ళను ఒకదాని మీద ఒకటి పెట్టి గౌరమ్మ వారి కోరికలు నెరవేర్చమని వేడుకుంటారు. కొత్తగా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. వ్యూ పాయింట్ డిజైన్ ప్లానింగ్ చాలా బాగుంది. ఇది మహాశివరాత్రి వచ్చేలోపు పనులు పూర్తవుతాయని అనుకుంటున్నాను. నిజంగా ఫ్యామిలీకి కానీ, కపుల్స్‌కి కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఫోటోషూట్‌కి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలైతే నిజంగా చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. సిట్టింగ్ ఏరియా చాలా బాగా డిజైన్ చేశారు. కొండపై నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వ్యూ ఎంత బాగుందో. ఒకసారి మీరే చూడండి.